అవినీతిని అరికట్టేందుకు ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా గతంలో 1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం త్వరలోనే మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందా? ప్రస్తుతం చలామణిలో ఉన్న 500, 2000 నోట్లు కూడా రద్దు కానున్నాయా? మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో మరోసారి నోట్ల రద్దు వ్యవహారం తెర మీదకు వచ్చింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, 2000 నోట్లు రద్దు కానున్నాయా? చంద్రబాబు కామెంట్స్ ను ఇప్పుడు ఎలా చూడొచ్చు? రైట్ వీణా, నిజంగానే ఈరోజు మహానాడులో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలైతే యావత్ భారతదేశం కూడా కొంత ఆశ్చర్యకైతే గురి అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. అవినీతి ఉగ్రవాద సంస్థలన్నీ నిర్మూలించడానికి గతంలో కేంద్ర ప్రభుత్వము 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన విషయం మనందరికీ తెలిసింది. అదేవిధంగా కొంత డిజిటల్ ఇండియా వైపు వెళ్ళాలి, మరి కరెన్సీకి సంబంధించిన కూడా కొంత అవినీతిని అరికట్టాలంటే ఇప్పుడున్న 500 నోట్లు 2000 నోట్లు కూడా రద్దు చేయాలి అన్నట్టు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ఈరోజు కడప జిల్లాలోనే మహానాడు ప్రోగ్రాంలో అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ఎన్డీఏ కూటమిలో తను భాగమయ్యి ఈ వ్యాఖ్యలు చేయడం కూడా యావత్ భారతదేశం కూడా చర్చనీయంగా జరుగుతూ ఉంది. తను ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ ఉన్నారు అంటే అది వేరే అనుకోవచ్చు. కాకుండా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉండి చంద్రబాబు నాయుడు కీలక వ్యక్తిగా ఉండి తను చెప్పింది కేంద్రంలో నడుస్తూ ఉన్న సమయంలో తను ఈ వ్యాఖ్యలు చేయడం కూడా ఎవరైతే అవినీతికి పాల్పడుతూ ఉన్నారో, ఎవరి దగ్గర డబ్బులు మూలుగుతూ ఉందో, అంటే ఈ 500 కట్ట కావచ్చు, లేకుంటే ఈ 2000కు సంబంధించిన నోట్ల కట్టలు కూడా అవినీతి పరంగా దాచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత భయాందోళనకి గురి చేస్తున్న తరుణం కూడా కనబడతా ఉంది. తను చెప్తా ఉన్నారు, ఈ అవినీతిని అరికట్టాలంటే ఈ 500 నోట్లు 2000 నోట్లు రద్దు చేయాలి అన్నట్టు కూడా తను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు అంత పెద్ద సభలో వ్యాఖ్యలు చేయడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. డిజిటల్ ఇండియా వైపు వెళ్ళాలి, కరప్షన్ లేకుండా చేయాలి. గతంలోనే నేను కేంద్ర గవర్నమెంట్కి కూడా చెప్పాను, ఎప్పుడైతే 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన సమయంలో మరి డిజిటల్ ఇండియా వైపు వెళ్దాము, కరెన్సీ కూడా డిజిటల్ కరెన్సీని తీసుకొని రావాలి అన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. మరి 2000 నోట్లు రద్దు చేస్తారా, 500 నోట్లు రద్దు చేస్తారా అని అంటే నిజంగానే మరి కేంద్ర గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు మాట కీలకంగా తీసుకోబోతా ఉంది. ఖచ్చితంగా చేస్తారా చేయరా అనేది కూడా మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయము. ముందు ముందు తరుణాలు ఏ విధంగా ఉండబోతుందని అయితే మనం అయితే చూడాలి. ఇప్పటివరకైతే చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 2000 నోట్లు 500 నోట్లు రద్దు చేయాలని, డిజిటల్ ఇండియా వైపును తీసుకెళ్లాలని తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అటు బీజేపీ వర్గ నేతలలో కూడా కొంత ఆలోచింప చేస్తూ ఉన్నాయి. అవినీతిని కానీ ఉగ్రవాదాన్ని కానీ నిర్మూలించడానికి గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక విధంగా కూడా ఈ మనీ సంబంధించిన వాటిని అయితే నిర్మూలించడానికి ప్రయత్నించిన కేంద్ర గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తే వినే స్థాయిలో కేంద్ర గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి మరి ఈ నిర్ణయాలు ఏ దాకా ఉండబోతుందో మనం ఈ పరిణామాలన్నీ ముందు ముందు చూడబోవాలి. ఎట్టకేలకైతే ఈ వ్యాఖ్యల మీద ఎవరైతే ధనం దాచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్రమంగా, నిజం చెప్పాలంటే ఈడీ వాళ్ళకి దొరకకుండా కొంతమంది అక్రమంగా డబ్బులు దాచుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గుండెల్లో గుబులు అండ్ మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఏ రోజైనా ఒకవేళ ఈ ఏవైతే నోట్లకు సంబంధించి 2000 కావచ్చు, 500 కావచ్చు, వాటికి సంబంధించిన నోట్లు రద్దు అయితే మాత్రము కొంతమందికి గతంలో మనం 1000 రూపాయల నోట్లు రద్దయినప్పుడు చాలా చూసాము, చిత్తకుప్పలో పడేసిన డబ్బును కూడా చూసాము. అంటే అంత అవినీతి పేరుకపోయింది మన భారతదేశంలో. అలాంటి అవినీతిని నిర్మూలించడానికి మళ్ళీ చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే వ్యక్తం చేశారు. మరి ఈ పరిణామాలు ఎక్కడికి వెళ్తాయో మనం అయితే ముందు ముందు చూడబోవాలి.